గత 10 సంవత్సరాలుగా నిపుణులైన డాక్టర్లచే వైద్య సేవలు అందిస్తున్న ఆయుక్ష హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్. అందరికీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. మన యాన్యువల్ ప్రెస్ మీట్ అంటే యాన్యువల్ క్రైమ్ రిపోర్ట్ మనం ఇవాళ నిజామాబాద్లో క్రైమ్ సిచ్యువేషను, తర్వాత వాళ్ళ పోలీసింగ్ యొక్క స్టేటస్ డిస్కస్ చేసుకోవడానికి ఒక ప్రెస్ మీట్ పెట్టుకోవడం జరిగింది. ముందుగా మనం ఫస్ట్ నేను సిపి నిజామాబాద్గా మార్చిలో వచ్చాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మా సీనియర్ ఆఫీసర్స్కి, తర్వాత తెలంగాణ గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారికి, తర్వాత అందరికీ ఫస్ట్ ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సో ఈ ఇయర్ మన క్రైమ్ స్టేటస్ ఏంటి అనేది మనం ఫస్ట్ చూసుకుంటే, లాస్ట్ టోటల్ 8,624 కేసెస్ రిజిస్టర్ అయినాయి. లాస్ట్ ఇయర్తో పోలిస్తే లాస్ట్ ఇయర్ ఇదే టైంలో 8,983 కేసెస్ రిజిస్టర్ అయినాయి మొత్తం ఇయర్లో. ఈ ఇయర్లో మనకి 4% క్రైమ్ రిజిస్ట్రేషన్లో తగ్గుదల ఉంది, అంటే తక్కువ క్రైమ్ రిపోర్ట్ అయ్యింది. దానిలో మనం చూస్తే బాడీలీ అఫెన్సెస్ ఏవైతే ఉన్నాయో 1992 కేసెస్ 2024లో రిపోర్ట్ అయితే ఇయర్ 1729 కేసెస్ రిపోర్ట్ అయినాయి. అట్లానే ప్రాపర్టీ క్రైమ్లో కూడా తగ్గుదల ఉంది. 1397 కేసెస్ లాస్ట్ ఇయర్ అయితే ఈ ఇయర్ 1240 కేసులే వచ్చినాయి. కానీ ఇవి మనకి పెరిగిన విషయాలు కూడా, కేసెస్ ఎక్కడ పెరిగినాయని కూడా మనం చూసుకోవాలా. దాంట్లో చూస్తే క్రైమ్ అగెన్స్ట్ ఉమెన్ లో కేసెస్ ఇంక్రీజ్ అయినాయి. 747 కేసులు లాస్ట్ ఇయర్ అయితే ఈ ఇయర్ 783 కేసులు, స్వల్పంగా పెరిగింది. పోక్సో కేసులు 120 కేసులు లాస్ట్ ఇయర్ అయితే ఈ ఇయర్ 168 కేసులు పెరిగినాయి. దీంట్లో ముఖ్యంగా ఎలోప్మెంట్ కేసులు, ఎలోప్మెంట్ తర్వాత పోక్సో కన్వర్షన్ కేసులు ఎక్కువ ఉన్నాయి. ఇది అంతా మైనర్ పిల్లలు ఎలోప్మెంట్ అయినప్పుడు ఎలోప్మెంట్ అవ్వడం వల్ల ఈ పోక్సో కేసులు మనకి ఎక్కువ కనపడ్డాయి. తర్వాత SC ST కేసుల్లో కూడా తగ్గుదల ఉంది. లాస్ట్ ఇయర్ 107 కేసులు అయితే ఈ ఇయర్ మనకి 83 కేసులే SC ST కేసులు నమోదయ్యాయి. ఈ ఇయర్ నిజామాబాద్లో ఎటువంటి కమ్యూనల్ కానీ రివెంజ్ మర్డర్ కానీ లేదు. సో ఇది మనం చాలా నిజామాబాద్ పోలీస్ వర్క్లో ఇంపార్టెంట్గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇంతకుముందు గ్యాంగ్ వార్స్ ఎన్ని ఉండే, గ్యాంగ్ మర్డర్స్ ఉండే, ఈ ఇయర్ మనకి ఎటువంటి లేకుండా మనం పీస్ఫుల్గా క్లోజ్ చేసుకోగలిగాం. ఇప్పుడు అటెంప్ట్ మర్డర్లోకి వస్తే మనకి అటెంప్ట్ మర్డర్ కేసెస్ ఇంక్రీజ్ అయినాయి. 62 నుంచి 101 అయింది. ఇది ఎవరైతే రౌడీ ఎలిమెంట్స్ వాళ్ళ యాక్టివిటీస్ని కట్టేలు చేయడానికి మనం చేసుకున్న ఇనిషియేటివ్, దానివల్ల ఎటువంటి రౌడీ మర్డర్స్ కానీ, రౌడీ రివెంజ్ మర్డర్స్ కానీ జరగకుండా మనం ఆపగలిగాం. ట్రాన్స్ఫార్మర్ అఫెన్సెస్లో కూడా మనం గణనీయంగా తగ్గగలిగాం. 164 అఫెన్సెస్ లాస్ట్ ఇయర్ అయితే ఇయర్ 120 ట్రాన్స్ఫార్మర్ అఫెన్సెస్, అంటే అరౌండ్ 40% దాకా ట్రాన్స్ఫార్మర్ అఫెన్సెస్ తగ్గించగలిగాము. ఎన్ఫోర్స్మెంట్ వర్క్ 7,190 కేసులు లాస్ట్ ఇయర్ అయితే ఇయర్ 4,821 ఈపీటీ కేసులే రిజిస్టర్ అయింది. దీనికి ఒక కారణం ఏంటంటే ఆల్మోస్ట్ 50% కేసులు అయినాయి. దీనికి కారణం ఫస్ట్ 6 months సాఫ్ట్వేర్ అప్డేషన్ వల్ల మనకి ఆన్లైన్లో ఈపీటీ కేసెస్ రిజిస్టర్ చేయలేకపోయాం. ఈ ఓన్లీ 6 నెలల్లో మనం 4,800 కేసులు ఎన్ఫోర్స్మెంట్లో మనం రిజిస్టర్ చేయగలిగాం. దీనిలో ముఖ్యంగా వాళ్ళ ఎన్ఫోర్స్మెంట్లో మన NDPS కేసులు, గాంజా, ఆల్ప్రోజోలం, ఇతరత్ర మత్తు పదార్థాలని అమ్మడం కానీ, కొనడం కానీ, లేదంటే వాళ్ళ దగ్గర ఉంటే వాళ్ళ మీద కేసులు పెట్టడం జరిగింది. దీంట్లో మనం 90 కేసులు రిజిస్టర్ చేయగలిగాం. అంతమంది మనం పట్టుకోగలిగాం. తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ థింగ్, ప్రాపర్టీ రికవరీ మిస్ అయినట్టుంది. ప్రాపర్టీ రికవరీ విషయంలోకి వస్తే వాల్యూ ఆఫ్ ప్రాపర్టీ రికవర్డ్ లాస్ట్ ఇయర్ 25.91% ఉండేది. ఈ ఇయర్ 50% దాకా మనం ప్రాపర్టీ రికవరీ పెరిగింది. అయితే ప్రాపర్టీ కేసెస్ అయితే విషయంలో వచ్చేసరికి టోటల్ లాస్ట్ ఇయర్ 1,397 కేసులు ప్రాపర్టీ అఫెన్సెస్ రిజిస్టర్ అయితే ఈ ఇయర్ 1,240 కేసులు రిజిస్టర్ అయినాయి. దానిలో డిటెక్షన్కి వచ్చేసరికి 42% నుంచి 39% కొంచెం స్వల్పంగా తగ్గింది. కానీ అది గ్రేవ్ ప్రాపర్టీలో వెళ్ళేసరికి ఇదే డిటెక్షన్ పర్సెంట్ 13% పెరిగింది. అండ్ అందులోనూ ముఖ్యంగా ఇంత మాట్లాడుకున్నట్టు వాల్యూ ఆఫ్ ప్రాపర్టీ రికవరీ లాస్ట్ ఇయర్ 2 కోట్ల ప్రాపర్టీ రికవరీ అయితే ఈ ఇయర్ మనకి సుమారుగా 10 కోట్ల ప్రాపర్టీ వరకు రికవర్ చేయగలిగాము. ఇది మన క్రైమ్ పార్టీలు, వాళ్ళు తర్వాత లోకల్ లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్లో కష్టం అని చెప్పాలి. నెక్స్ట్ కన్విక్షన్స్, ఎంత కష్టపడినా మేము కన్విక్షన్స్ గురించి ఎండ్ ఆఫ్ డే కన్విక్షన్స్ గురించి ఎంత మేము చేసే ప్రయాసం అంతా. అందులో భాగంగా లాస్ట్ ఇయర్ లైఫ్ కన్విక్షన్లు అంటే జీవిత ఖైదు 12 కేసుల్లో 20 మందికి జీవిత కారాగారం
శిక్ష వచ్చింది. తర్వాత 10 ఏళ్ళు వచ్చేసి 10 years ఇంప్రిజన్మెంట్ 6 కేసుల్లో 6గురికి, 7 years ఇంప్రిజన్మెంట్ 4 కేసుల్లో 4గురికి, ఇట్లా మిగతా మొత్తం 121 కేసులో 219 మందికి జైలు కారాగార శిక్ష విధించడం జరిగింది. దీనిలో మాకు తోడ్పడిన మా ప్రాసిక్యూషన్ వింగ్ ప్రాసిక్యూటర్స్కి, మా కోర్ట్ కానిస్టేబుల్కి, మా ఐఓలకి, సుపీరియర్ ఆఫీసర్ అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. ఎన్డీపీఎస్ఏ యాక్ట్ కేసుల్లో ఒకటి ఇంటర్ స్టేట్ ఆపరేషన్లో 4 కోట్ల వర్త్ ఫ్యాక్టరీ సూర్యప్రభ ఇండస్ట్రీస్ అనేది ఒక ఫ్యాక్టరీని సీజ్ చేయడం జరిగింది. బోధన్ రూరల్ పోలీసుల ఆధ్వర్యంలో ఇది జరిగింది. బోధన్ రూరల్ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో ఈ 4 కోట్ల ఒక బయట రాష్ట్రంలో వెళ్ళి సీజ్ చేయడం మొట్టమొదటిసారి. అది మనం సక్సెస్ఫుల్గా చేయగలిగాం. ఇండివిజువల్ స్టాటిస్టిక్స్ మీకు ఇవ్వడం జరిగింది. డివిజన్ వైజ్ నిజామాబాదు, బోధన్ అండ్ ఆర్మూర్ స్టాటిస్టిక్స్ కూడా ఇవ్వడం జరిగింది. తర్వాత స్పెషల్ బ్రాంచ్లో వచ్చేసరికి పాస్పోర్ట్ వెరిఫికేషన్, జాబ్ వెరిఫికేషన్, పీబీసీ, పీసీసీ ఇట్లా వెరైటీ ఆఫ్ యాక్టివిటీస్ చేస్తూ ఉంటాం. లాస్ట్ 1 yearలో 48,135 అప్లికేషన్స్ను వస్తే 45,662 అప్లికేషన్స్ మేము పాస్పోర్ట్ గురించి ప్రాసెస్ చేసాం. 94.86% ఆఫ్ పాస్పోర్ట్ ప్రాసెస్ అయినాయి. జాబ్ ఇప్పుడు ఈ మధ్య మళ్ళీ పెరిగినాయి జాబ్ వెరిఫికేషన్స్. 2004 అప్లికేషన్స్ వస్తే 1123 డిస్పోజ్ ఆఫ్ అయినాయి. పీసీసీ అండ్ పీబీసీ వీటిలో మొత్తం 1281 అప్లికేషన్లు ఉంటే మనం 1202 అప్లికేషన్ అంటే 94% డిస్పోజ్ ఆఫ్ చేసాం. తర్వాత నిన్నే మనం ఒక 410 కేజీల డ్రై గాంజా కూడా డిస్పోజ్ ఆఫ్ చేసాం. ఎప్పటి పాత గాంజా 2015-16లో పట్టుకున్న గాంజా కూడా మనం డిస్పోజ్ ఆఫ్ చేయగలిగాం సక్సెస్ఫుల్గా. అది బయో ఇన్సర్నేటర్ అంటారు. ఎటువంటి పొల్యూషన్ లేకుండా దాన్ని డిస్పోజ్ ఆఫ్ చేయాలా, దాని గురించి మనం నిన్న సక్సెస్ఫుల్గా చేసాము ఆపరేషన్ని. 2024లో సో ట్రాఫిక్ అంటే ఈ చలాన్లు వాటి కాకుండా ముందుగా నేను ట్రాఫిక్ యాక్సిడెంట్లు వాటి నివారణ గురించి మనం చేసుకునే చర్యల గురించి ముందు మాట్లాడతాను. లాస్ట్ ఒక సంవత్సరం 2024లో 857 కేసెస్ యాక్సిడెంట్లు అయినాయి. దాంట్లో 338 ఫ్యాటల్ యాక్సిడెంట్లు, దాంట్లో 353 మంది చనిపోయారు. ఒక సంవత్సరం 2024లో 353 మంది చనిపోయారు. అదే 2025లో వచ్చేసరికి నెంబర్ ఆఫ్ యాక్సిడెంట్స్ తగ్గినాయి, నెంబర్ ఆఫ్ డెత్స్ కూడా తగ్గినాయి. 780 యాక్సిడెంట్స్ అయింది. దాంట్లో 265 ఫ్యాటల్ యాక్సిడెంట్స్ అయితే దాంట్లో 276 మంది చనిపోయారు. దీంట్లో మనం వెరైటీ ఆఫ్ బ్లాక్ స్పాట్స్ ఐడెంటిఫై చేసుకోవడం, విజిట్ చేయడంతో పాటు అవేర్నెస్ ప్రోగ్రాంలో డిఫరెంట్ స్టెప్స్ మనం తీసుకున్నాం. లైక్ రిక్రియేషన్ ఆఫ్ రోడ్ యాక్సిడెంట్ సైట్స్ కానివ్వండి, తర్వాత ఇటువంటి పోలీస్ సింబల్స్ అట్లా పెట్టడం, దాని ద్వారా జనాల్లో అక్కడ అవగాహన, లేదంటే వాళ్ళు కంటిన్యూస్గా మానిటరింగ్ జరుగుతుంది అనేది చెప్పడం, ఇక్కడ మనకి అవన్నీ చేయడం జరిగింది. సో దట్ ఆ ఏరియాలో మనం స్పీడ్ కంట్రోల్ చేసి యాక్సిడెంట్ నివారించే ప్రయత్నం చేశాం.